హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా చేను దగ్గరికి అయితే వచ్చాము. మక్క విత్తనాలు అయితే వేసినాం కానీ ఇప్పటికైతే మొలవలేదు. చూడండి, ఇదే మా చేను. నీళ్ళైతే కట్టినాం. ప్రస్తుతానికైతే ఆడాడ అయితే మక్కలు అయితే మొలుస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా మొలవాలంటే 7 రోజులు అయితే పడుతుంది. చూడండి, అవి మొలిచే వరకు అయితే మేమైతే నైట్ పూట కావాలైతే ఉండాలి. ఈ మినుషేన్ వేసినాం. అలాగే నైట్ టైం అయితే పందులు అయితే ఫుల్గా వస్తాయి. అందుకోసం మేమైతే మినుషేన్కు అలాగే మక్క చేనుకు అయితే కావాలైతే ఉండాలి. ఇంకా 2-3 రోజులు అయితే మేము తోట నాటాలనుకుంటున్నాం. నారైతే పోసినాం. నార ఎలా వచ్చిందో చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఉల్లినార అంటారు. చూడండి, ఉల్లినార అంటారు. ఇది ఉల్లినారు. ఇదైతే తయ్యనారు. ఇది చాలా వేయడం వల్ల పాచిపోయినట్టు అయింది. ఆడాడ ఉంది. మాకైతే సరిపోదో అయితే డౌట్ వస్తుంది. నారకైతే ఇంకా 2 రోజులు అయితే నాటే టైం వచ్చింది దీన్ని కూడా. ఇదైతే చూడండి, ఇవైతే మాకు అందించాను. ఇంకా 2 రోజులలో కోసేసేదే. చూడండి, కందులు అయితే చాలా కలిసినాయి. చూడండి ఎలా ఉన్నావో. చూడండి, ఇంకా 2 రోజులు అయితే కంది చేను అయితే కొయ్యాలి. చూడండి, మా చేను అయితే ఎలా ఉందో చూడండి. మొత్తం చూడండి, ఇదైతే మా మినుషేను ఎలా ఉందో చూడండి. గడ్డ అయితే చాలా పడ్డది. కలుపు మందు అయితే కొట్టాలనుకుంటున్నాం. కలుపు మందు తెచ్చినాం కానీ నీళ్ళు అయితే కట్టలే కాబట్టి ఆగినాం. రేపైతే నీళ్ళు కడతాం. నీళ్ళు కట్టినాక కలుపు మందు కొడతాము ఫస్ట్ అయితే. తర్వాత పురుగు అయితే పట్టింది మినుషేన్కి అయితే. చూడండి ఎలా పట్టిందో. మొత్తం బొక్కలు అయిపోయింది మినుషేన్ అయితే. కలుపు మందు కొట్టిన తర్వాత పురుగు మందు కూడా కొడతాం. అది పదునులో అయితేనే, పదును పెట్టి కొడితేనే అది పనిచేస్తుందంట మందు. అందుకోసం పదును పెట్టిన తర్వాతనే కొట్టాలని ఆగినాం. రేపైతే పదును పెట్టి తర్వాత అయితే కొడతాం మందు అయితే. చూడండి, మేమైతే కావాలంటాం. నైట్ టైము, మార్నింగ్ టైం ఇంకా వచ్చి నీళ్ళు వేస్తాం. నైట్ టైం కావాలైతే ఉంటాం. పందులు అయితే చాలా వస్తాయి ఇట్లకి వెళ్ళి. అందుకోసమే కొంచెము మక్క చేను మొలిచిన దానికైనా ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది.